మరణం తర్వాత ఏం జరుగుతుంది? నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా అందరికీ వస్తాయి. ఈ ప్రశ్నలకి విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా సమాధానం లేదు. కానీ కొంతమంది పంచుకునే అనుభవాలు మన ఆలోచన దృక్పథాన్ని మార్చేస్తాయి. స్కాట్లాండ్కు చెందిన 63 ఏళ్ల జేన్ డాసన్ చేసిన ఒక వాదన ఇప్పుడు మరణం తర్వాత జీవితంపై కొత్త చర్చకు దారితీస్తోంది. సుమారు 24 ఏళ్ల క్రితం తన కుమారుడు ఆర్చీ పుట్టే సమయంలో తాను దాదాపు మరణించారని, కానీ ఆ పరలోకంలో తను మరణించిన తండ్రిని కలిశానని ఆమె చెబుతోంది. ఆయనే తనను తిరిగి భూమిపైకి పంపించారని జేన్ పేర్కొంది. ఆమె అనుభవం ప్రకారం స్వర్గం అనేది ఒక భౌతికమైన చోటు కాదు, అది కేవలం మనస్సు యొక్క ఒక స్థితి, అంటే స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రసవ వేదనతో తాను తీవ్రంగా అలసిపోయిన సమయంలో అకస్మాత్తుగా తన ఆత్మ శరీరం నుండి బయటకొచ్చినట్లు అనిపించిందని జేన్ వివరించింది. అప్పటి వరకు ఉన్న నొప్పి క్షణాల్లో మాయమైపోయిందట. ఆమె భౌతిక మరియు అభౌతిక ప్రపంచాల మధ్య ఉన్న ఒక ప్రదేశానికి చేరుకుంది. అక్కడ చీకటిగా ఉన్నప్పటికీ ఎంతో ప్రశాంతత మరియు అనంతమైన ప్రేమ నిండి ఉంది. అక్కడే ఆమెకు తన తండ్రి ఉనికి తెలిసింది. ఆయన ఆమె చనిపోవడానికి 3 నెలల ముందే మరణించారు. నేను ఆయన్ని కళ్ళతో చూడలేదు, వినలేదు, కానీ అది నా తండ్రి అని నాకు 100% తెలుసు. మా ఆత్మలు కలిశాయి. మాటలు లేకుండానే ఆయన నాతో సంభాషించారు. నేను వెళ్లాల్సిన సమయం ఇంకా రాలేదని, నా కొడుకును పెంచడానికి తిరిగి వెళ్లాలని ఆయన చెప్పారు అని జేన్ తెలిపింది. తన తండ్రి తనకు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని దృశ్యాలను చూపించారని, ఆ తర్వాత తాను తిరిగి తన శరీరంలోకి వచ్చినట్లు జేన్ తెలిపింది. ఆ తర్వాత ఆమె తన కుమారుడికి జన్మనిచ్చింది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే, తన కుమారుడు ఆర్చీ తన తండ్రి యొక్క పునర్జన్మ అని జేన్ నమ్ముతోంది. ఆమె తండ్రి చనిపోయేటప్పుడు కోమాలో ఉన్నప్పుడు, నాకు కొడుకు పుట్టబోతున్నాడు, వాడిని ఎప్పుడు చూస్తూ ఉండండి అని ఆమె ఆయన చెవిలో చెప్పిందట. ఆర్చీ పెరిగే కొద్దీ అచ్చు తన తాత పోలికలతోనే ఉన్నాడని, మాటలు రాగానే తన తాత వృత్తి అయిన పోలీస్ అవుతానని పట్టుబట్టాడని ఆమె చెబుతోంది. ఈ ఘటన తర్వాత జేన్ ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. మరణం అనేది ముగింపు కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ అని ఆమె అంటోంది. స్వర్గం అంటే ఏంటి? ఇది ఆకాశంలో మేఘాలపైన ఉండే ప్రదేశం కాదు. ఇది ఒక శక్తి క్షేత్రం, అంటే నాన్ ఫిజికల్ ఎనర్జెటిక్ రియలం. మరణం తర్వాత మనం శరీరాన్ని మాత్రమే వదులుతాం, శక్తి రూపంలో అలాగే ఉంటాం. అక్కడ మన జీవిత సమీక్ష జరిగిన తర్వాత మళ్ళీ కొత్త రూపంలో భూమిపైకి వస్తాం. ప్రస్తుతం జేన్ ఒక ఆధ్యాత్మిక మాధ్యమంగా, అంటే ఫిజిక్ మీడియం పనిచేస్తూ మరణం పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తోంది.